చెప్తాను. ఇది వచన కవిత్వము కాదు, పద్య కవిత్వము కాదు, ఒక 4 లైన్లు 5 లైన్లు ఉన్నటువంటి గేయాలుగా అంతేకాకుండా ఇంకొక గొప్పతనమైనది, మాధవ్ గారు ఎక్కడ ఉన్నా ఎక్కడ కూర్చున్నా కూడా సందర్భానికి తగినట్టుగా 5 వేలు కానీ 10 వేలు కానివ్వండి గబగబా కాగితం మీద కాగితం కనపడితే దాని మీద రాసి చదువుతూ ఉంటారు. అప్పటికప్పుడు కవితలు చెబుతూ ఉంటారు. మనం ఆశ కవిత్వం అనేవాళ్ళు ఇప్పుడు కూడా అలానే ఆశ కవితాలు అంటే ఆవిడ సహజ కవయిత్రి అని చెప్పారంటూ ఉంటారు. అలా అప్పటికప్పుడుగా కవిత్వాన్ని చెప్పేటటువంటి వారు కనుక మాధవి గారు. అందులో ఈడ భక్తి తరంగాలు అనేటటువంటి భక్తి గురించి చెప్పింది. ఏ భక్తి? మొట్టమొదటి తెలుగు వెలుగులను పంచుకుందాం, తెలుగు తేజస్సును పెంచుదాం, మాతృభాషను మరిచిపోకూడదు, మన అమ్మని మాటల పంట ఇది అని చెప్పిన మొట్టమొదటిగా తెలుగు భాష మీద, తెలుగు పదాల మీద, తెలుగు మాటల మీద, మాతృభాష మీద ఉన్నటువంటి భక్తిని మావిడ చూపించారు. ఈ వేళలో ఇంకా ఏంటంటే నన్నయ్య నుంచి ఆధునిక కవుల దాకా ఉన్నటువంటి కవులందరినీ కూడా స్పృశించడం అనేటటువంటిది జరిగింది. ఇక పల్లెసీమల గురించి చెప్తూ, తల్లి నేర్పిన తొలి పలుకురా, నాన్న చూపిన నడక దారిలా అంటూ పల్లెను అమ్మగా, పట్టణాన్ని నాన్నగా చిత్రించారు రెండవ గేయలు. అమ్మ ఎలా ఉంటుంది? పల్లెలాగా చల్లగా ఉంటుంది, నాన్న శిక్షణ ఎలా ఉంటుంది? పట్టణంలాగా గజిబిజిగా ఉంటుంది. అంతా కూడా అలా ఆమె తల్లి నేర్పిన తొలి పలుకురా, నాన్న చూపిన నడక దారిలా అంటూ చెప్పారు. ఇంకా ఆ తర్వాత వస్తున్నా అంటూ పల్లె సీమలకు నేను వస్తున్నాను అన్నమైన సీమలకు చూచుటకు వస్తున్నాను. పల్లెటూళ్ళపై ఆమెకు గల అభిమానాన్ని, ప్రేమను కూడా చూపించారు ఈ గేయం. అంతేకాకుండా ఇప్పుడు భాష గురించి చెప్పారు, పల్లెటూళ్ళ గురించి చెప్పారు, ఇక భగవంతుడి గురించి చెప్పడం ప్రారంభించారు. ఏం చెప్పారు? నీ కరుణలో మా జీవితాలు ధన్యములని సాయిబాబాని కీర్తిస్తూ ఒక భక్తిమ తరంగాన్ని రాశారు. అంతేకాకుండా కనకదుర్గ అమ్మవారిని తలుచుకుంటూ ఆవిడ నా అక్షరాలతో నేను గోరుముద్దను నీకు తినిపించాలని ఉన్నదమ్మా, అమ్మను నేనే నిన్ను లాలించి పాలించి దొరపాట పాడి ఊయలలో ఊపాలని ఉందట్టు ఆ కనకదుర్గను పిలిచి గేయంలో ఆమె తల్లి ప్రేమ, మాతృ ప్రేమ కూడా మనకు అక్కడ సువ్యక్తం అవుతుంది. అంతేకాకుండా ఈ కథలో గొప్ప విశేషం మనకు కనిపిస్తుంది.